చూసే టాపిక్ వచ్చేసి ఎక్సెప్షన్స్ అనమాట. సో అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సో లైక్ మనము కొన్ని సార్లు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిన యూజర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి మనకి క్రాష్ అయిపోతూ ఉంటుంది అనమాట మొత్తం కోడ్ అనేది. సో అలా జరిగిన వెంటనే లైక్ అలా జరగక ముందే మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, దాన్ని ఎలా ఇచ్చేయాలి అని ఆలోచించి చేయడాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. సో దీన్ని మనం ట్రై యూస్ చేస్తాము దీంట్లో, అలాగే ఎక్సెప్ట్ యూస్ చేస్తాము. సో ఈ ట్రై బ్లాక్ ఎక్సెప్ట్ బ్లాక్ యూస్ చేసి మనం దాన్ని ఇచ్చేయచ్చు అనమాట, హ్యాండిల్ చేయొచ్చు ఎర్రర్స్ ఏవైతే వస్తాయో. సో ఏమేమి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మీకు డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో ఉన్న నోట్స్లో ఉంటుంది. అదే విధంగా మీకు ఈ వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను, లైక్ ఈ టాపిక్ ఎండింగ్లో. సో మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక ఏజ్ తీసుకొని ఇన్పుట్ తీసుకుందాం యూజర్ దగ్గర నుంచి. సో ఇన్పుట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లైక్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఏజ్ అని యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. సో తర్వాత ఏం చేయాలి, ఇది మనకి స్ట్రింగ్లో వస్తుంది కదా, సో దాన్ని మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రింట్ ఇద్దాం, ప్రింట్ ఏజ్. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని మనం ప్రింట్ ఇస్తున్నాం. సో చూడండి ఏజ్ అడిగాడు, నేను ఎంత ఇస్తున్నా, సంథింగ్ ఎస్ 24 ఇస్తున్నా. ఎస్ ఏజ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. సో ఒకవేళ నేను ఏజ్ని లైక్ సంథింగ్ ఏజ్ ఏమంటే నేను జాస్ను అని ఏదో ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఏ ఎర్రర్ వస్తుంది, వాల్యూ ఎర్రర్. సో దీన్ని మనం ఎలా చేయాలి, మనం రాసిన కోడ్ కరెక్టే, మనం రాసిన 2 లైన్సే, ఇంటిజర్ ఇన్పుట్ తీసుకున్నాం, ప్రింట్ చేయమంటున్నాం, కానీ ఎందుకు అలాగొచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. సో దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలంటే, సో మనం దీంట్లో సింపుల్గా 2 యూస్ చేస్తాం, లైక్ ట్రై యూస్ చేస్తాం. యూస్ చేసి దీనికి నేను ఇండెంటేషన్ ఇచ్చుకుంటా. సో అలాగే ఏం ట్రై చేయమన్నాను, ఇది ట్రై చేయమన్నాను. ఆ తర్వాత ఎక్సెప్ట్ బ్లాక్ చేస్తున్నాను అనమాట. సో ఎక్సెప్ట్ ఏం ఎక్సెప్ట్ చేయాలి, మనకి ఏ ఎర్రర్ వచ్చింది, వాల్యూ ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఆ వాల్యూ ఎర్రర్ని ఎక్సెప్ట్ చేయమని అంటున్నాను. సో వాల్యూ ఎర్రర్, ఆ వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నాకు ప్రింట్ ఇన్వాలిడ్ వాల్యూ. సో ఏం ప్రింట్ చేయాలి, ఇన్వాలిడ్ వాల్యూ. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ట్రై చేశాను, ఫస్ట్ ఇది ట్రై చేస్తాం. ఎక్సెప్ట్ ఏంటి, వాల్యూ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇన్వాలిడ్ వాల్యూ అని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు చూడండి ఏజ్ ఇచ్చాను, సో జాను ఏదో ఇచ్చాను, ఇన్వాలిడ్ వాల్యూ అని వచ్చింది. సో ఇందాక ఏమైంది, ఇలా ఇస్తే మనకి ఇందాక వాల్యూ ఎర్రర్ వచ్చింది, సో ఇప్పుడు మనకి ఎర్రర్ రావట్లేదు. సో ఇది ఎక్సెప్షన్స్ అనమాట. సో ఈ విధంగా మనం రాయాలి. ఓకే ఇంత రాసాం సరిపోద్దా, ఇంకేం ఎర్రర్ రాదా అని అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇంకో ఎర్రర్ని చూపిస్తాను. లైక్ ఇక్కడ ఇన్కమ్ ఈక్వల్స్ టు, సో ఇన్కమ్ తీసుకుంటున్నాను, ఎంత ఇద్దాం, ఇన్కమ్ ఒక 50K ఇద్దాం. సో 50K ఇచ్చాను. సో నెక్స్ట్ రిస్క్ ఈక్వల్స్ టు ఇన్కమ్ బై ఏజ్. సో రిస్క్ ఈక్వల్స్ టు ఇన్కమ్ బై ఏజ్ ఇచ్చాను. సో ప్రింట్ ఏజ్ ఇచ్చాను. సో ఓకే ఇక్కడ దాకా ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను అనమాట. సో చూడండి, సో ఏజ్ అడిగాడు, లైక్ ఒక 21 ఇచ్చాను అనుకోండి, 211 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో అదే నేను ఇక్కడ ఏజ్లో 0 ఇచ్చి చూద్దాం. సో ఇందాక ఏజ్ ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను 0 ఇచ్చాను అనుకోండి, 0 డివిజన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు 0 డివిజన్ ఎర్రర్, 0 డివిజన్ ఎర్రర్ ఏంటి అని. సో ఏజ్ అనేది 0 ఇచ్చినప్పుడు ఇలాగ వచ్చింది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ఎక్సెప్ట్ బ్లాక్ అనేది మనం రాసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకో ఎక్సెప్ట్ బ్లాక్ అనేది. సో ఈసారి ఎక్సెప్ట్ బ్లాక్లో మనం ఏమి ఇవ్వాలి, లైక్ 0 డివిజన్ ఎర్రర్ అని ఇవ్వాలి. సో చూడండి, ఎక్సెప్ట్
జీరో డివిజన్ ఎర్రర్. సో ఈ డివిజన్ని ఎక్సెప్ట్ చేయాలి. సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి కదా మనం. లైక్ ప్రింట్ ఏజ్ కెనాట్ బి 0. సో ఇది యూజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి 0 డివిజన్ ఎర్రర్ రాదు. సో ఇక్కడ నేను 0 ఇచ్చిన, ఏజ్ కెనాట్ బి 0 అని వచ్చింది. సో అదేవిధంగా నేను స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఇన్వాలిడ్ వాల్యూ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఎక్సెప్షన్స్ యూస్ చేసి మన కోడ్లో ఎర్రర్ రాకుండా చూడాలి. సో చెప్పాను కదా మీకు ఎక్సెప్షన్స్ అనేవి చూపిస్తానని. సో మనకి పైథాన్లో వచ్చేసి చాలా ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ అర్థమెటిక్ ఎర్రర్ అనేది ఉంటుంది. సో ఇదేంటి, లైక్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు అసెర్షన్ ఎర్రర్ ఉంటుంది, అట్రిబ్యూట్ ఎర్రర్ ఉంటుంది, ఎక్సెప్షన్, ఇవన్నీ ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, జనరేటర్ ఎగ్జిట్. సో నెక్స్ట్ ఇంపోర్ట్ ఎర్రర్, లైక్ ఆ మాడ్యూల్ లేనప్పుడు వస్తుంది. ఇండెంటేషన్ వస్తుంది, లైక్ మనం ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేనప్పుడు. ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది ఆ సీక్వెన్స్ లేనప్పుడు. సో ఇవన్నీ మనం లైక్ ముందు చూసే ఉన్నాం కదా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ అనమాట. నేమ్ ఎర్రర్, వేరియబుల్ లేనప్పుడు మనం ఇందాక చూస్తున్నాం కదా. సో ఈ విధంగా నేమ్ ఎర్రర్ కూడా వచ్చింది మనం లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ చూసినప్పుడు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ అనమాట. సో మనం చూసినవి ఏంటి, వాల్యూ ఎర్రర్ చూసాము, జీరో డివిజన్ ఎర్రర్ చూసాము. సో ఇవన్నీ ఎర్రర్స్ అనమాట. లైక్ ఇవన్నీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్లో ఉన్న డిఫరెంట్ ఎర్రర్స్. సో మీకు ఇది నోట్స్లో కూడా ఇచ్చాను. సో మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.